guys, welcome back to my channel and yeah, after so long time I'm back కదా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందరికి వచ్చాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది. ఎస్, ఇట్స్ మమ్మీ డాడీస్ యానివర్సరీ అనమాట. సో మమ్మీ డాడీ యానివర్సరీ ఇవాళ May 20 అండ్ ఇవాళ అందరం కలిసి మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అదేం టెంపుల్ అనేది ఐ గెస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది బికాజ్ ఇట్స్ వెరీ వైరల్ నవర్ డేస్. చాలా ట్రెండింగ్లో ఉంది ఆ టెంపుల్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టెంపుల్. సో మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసినారు. సో మేము మా అమ్మ వాళ్ళు అండ్ మా గిరన్న, అమ్మమ్మ తాత వస్తలేరు బికాజ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ రైట్ నౌ. సో ఇప్పటికైతే మేము రెడీగా అయిపోయినాము అండ్ అందరు కూడా రెడీ. నేను మీకు చూపెడతాను చూడండి. యా, అది ప్లాన్ ఇప్పటికైతే. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇట్స్ ఈవినింగ్. సో లైట్స్ అవన్నీ బాగుంటాయని చెప్పి మేము ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. సో యా, సో నౌ లెట్స్ గో. సో వీడియోకి అయితే మేమైతే ఇక్కడ అందరం రెడీగా ఉన్నాము. లైక్ అందరం ఇంకా స్టార్ట్ అయిపోవాలి అని చెప్పి రెడీగా ఉన్నాము. సో ఇక్కడ మా హనీ బేబీ కూడా వచ్చేసింది అనమాట. బికాజ్ మేము అందరం అక్కడికి వెళ్తే ఎవరు చూసుకుంటారని చెప్పి ఇక్కడే మా ఇంట్లోనే ఉంచేసి వెళ్ళినాం అనమాట. సో ఇంకా అందరం రెడీ అయిపోయినాము అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 5 అలా అవుతుంది. ఇంకా 5కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా అసలు ఏ టెంపుల్కి వెళ్తున్నాం, ఇంత ఈవినింగ్ ఏ టెంపుల్కి వెళ్తున్నాం అని మీకు ఆల్రెడీ చెప్పిన ఇంట్రోలో లైట్స్ అవన్నీ బాగుంటాయని చెప్పి. సో అదేం టెంపుల్ అంటే మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆ టెంపుల్ గురించి. సో ఆ టెంపుల్ వచ్చేస్తే స్వర్ణగిరి అనమాట, విచ్ ఇస్ ఇన్ భువనగిరి. సో యాదగిరి గుట్ట దగ్గరలో ఉండేది స్వర్ణగిరి అండ్ ఇప్పట్లో చాలా వైరల్ అవుతుంది కదా ఆ ప్లేస్. సో చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ అనమాట. సో మేమందరము లైక్ లైట్స్ అవన్నీ బాగుంటాయి అని చెప్పి ఈవినింగ్ స్టార్ట్ అయినాము. అండ్ రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ అనొచ్చు. మేము నార్మల్గా వీకెండ్స్లో వెళ్తే చాలా రష్ ఉంటుందని చెప్పి మేము వీక్ డేస్లో, దట్ ఈస్ మండే రోజు వెళ్తే అసలు రోడ్ స్టార్టింగ్ ఆఫ్ ద రోడ్ నుంచి గుడికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఇట్ టుక్ అస్ ½ an hour అనమాట. ½ an hourలో మేము టెంపుల్కి రీచ్ అయినాము. దట్ ఈస్ ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ది ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ఎంత రష్ అంటే అసలు పిచ్చ రష్ అనమాట. ఏంటి అంటే లైక్ ఎవ్రీ వన్ అంటే ఈ టెంపుల్ కొంచెం ఫేమస్లో ఉంది, ట్రెండింగ్లో ఉందని చెప్పి అందరు వెళ్తున్నారు. కానీ నేను మీకు సజెస్ట్ చేసేది ఒక్కటే ఒక్క థింగ్, వీక్ లైక్ ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వెళ్ళకండి ప్లీజ్. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు లైక్ ఇప్పుడు వెళ్ళాలి అనే ప్లాన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు అస్సలు వెళ్ళకండి. బికాజ్ అందరికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కాబట్టి ఆ టెంపుల్ గురించి. దెర్ ఇస్ అ హ్యూజ్ క్రౌడ్. అసలు చూస్తున్నారు కదా, కార్స్ అవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి అనమాట. అండ్ ఇంకా మీకు లోపల చూస్తే తెలుస్తుంది ఎట్లుందని చెప్పి. కాలు తీస్తే కాలు పెట్టినంత జనం ఉందన్నమాట. ప్లీజ్ ఐ సజెస్ట్ యూ ఆల్ నాట్ టు గో నౌ. ఇంకొన్ని డేస్ అయినాక కొంచెం టెంపుల్ గురించి అందరికీ తెలిసి విజిట్ అయ్యేసి వచ్చినాక ఇంకొన్ని డేస్, ఇంకొన్ని ఒక 1-2 months తర్వాత వెళ్తే యూ విల్ ఫైండ్ అ వెరీ బ్యూటిఫుల్ పీస్ అక్కడ. సో ½ an hour తర్వాత నానా తిప్పాలు పడి మేమైతే రీచ్ అయిపోయినాము. కానీ ఇంకా కార్స్కి అసలు పార్కింగే దొరకలేదనమాట. సో అన్న వాళ్ళు వెళ్ళి పార్క్ చేసి వచ్చేలోపు మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. సో స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడే రీచ్ అయినాము. 5:30కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 2 hours అయింది రీచ్ అయ్యేసరికి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 30 minutes పట్టింది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ జనాలు కూడా ఎలా ఉన్నారో. యాక్చువల్గా మేము వీక్ డేస్లో వద్దాం అనుకుంటే మళ్ళీ ఈ రష్ వల్ల రాలేము. కానీ ఐ మీన్ వీక్ డేస్లో కూడా అలానే ఉంది. సో ఇంకేం చేయలేను, అంటే కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి ఇలానే ఉంటుంది అనుకుంటా. అండ్ లైట్స్, యా మేము ఎందుకు నైట్ టైం వచ్చినాము అంటే లైట్స్ అవన్నీ బాగుంటాయి అని చెప్పి నైట్ టైం వస్తే ఇలా ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఇప్పటికీ మా అన్న వాళ్ళు కార్ పార్క్ చేయడానికి వెళ్ళినారు, ఇంకా రాలేదు, పార్కింగ్ దొరకలేదేమో మరి. సో యా, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ నేను ఇస్తూ ఉంటాను, మీరు కూడా చూస్తూ ఉండండి. రష్ గైస్, ఇట్లుంది రష్. కానీ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. గైస్ చూస్తున్నారు కదా, ఇంత రష్ ఉందనమాట. నేను మీకు ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నో, నేను మీకు చెప్తున్నాను కదా, ½ an hour పట్టింది జస్ట్ పార్కింగ్ కోసమే. ½ an hour పట్టింది ఆ ప్లేస్ ఎత్తుక్కోనికి. ఇంకా ఇమాజిన్ ఎంత క్రౌడ్ ఉంటుందో అని చెప్పి. ఇంకా నేను స్టెప్స్ ఎక్కాక చూపెడతాను మీకు ఎంత క్రౌడ్ ఉంది దర్శనం కోసం అని చెప్పి. సో ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి కదా, సో ఆ శ్రీవారి పాదాలతో స్టార్ట్ అయ్యి మనం స్టెప్స్ ఎక్కి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఈ శ్రీవారి పాదాలు అనేటిది టచ్ చేసే మనం
మీదికి ఎక్కాలన్నమాట. సో అలా ఇంకా మేము కూడా టచ్ చేసి ఇక్కడ వాక్ ఇంకా చెప్తున్నాను కదా, మా అన్న వాళ్ళు రాలేదు. యాక్చువల్గా వాళ్ళు పార్కింగ్ చేసి వేరే సైడ్ నుంచి వచ్చారనమాట. మేము వేరే సైడ్ నుంచి వస్తే సో దట్ వీ కెన్ మీట్ అని చెప్పి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ గుడి దగ్గర చూడండి ఎంత రష్ ఉన్నారు. అండ్ ఇక్కడ మాకు ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, అదేంటో చెప్పనా. యూనో ఇక్కడ క్రౌడ్ చూసి మేము ఫస్ట్ భయపడ్డాం అనమాట. అసలు మనం దర్శనం చేసుకొని మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకున్నాం. సో దాన్ని బట్టి మీ లైక్ అది ఫన్నీ ఇన్సిడెంట్ అని కాదు కానీ ఒక లాజిక్ కోసం అనమాట. సో వెళ్ళి చుట్టుపక్కల ఉన్న గుడిలు ఉంటాయి కదా, మీరు చూసినట్టయితే గంట అండ్ యూనో అక్కడ వాటర్లో ఉండే గోవిందస్వామి అవి చెక్ చేసుకొని వద్దామని చెప్పి మా ప్లాన్ అనమాట. సో అప్పట్లో పని ఏదైనా రష్ తగ్గుద్దా అని అనుకొని ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకున్నాం అనమాట. హాయ్ నేహా, అయిపోయిందా దర్శనం? అయిపోయిందా? సో ఇంకా ఆ ఎస్టిమేషన్ తోటి మేమేం చేసినామంటే చుట్టుపక్కల ఉన్న ఫస్ట్ టెంపుల్స్ అన్ని విజిట్ అయ్యాం. లైక్ యూనో ఇది ఈ యూనో లైక్ వాటర్లో ఉండే గోవిందస్వామి, ఘంట అండ్ అక్కడ ద టాలెస్ట్ హైయెస్ట్ స్టాచ్యూ హనుమంతుడు ఉంది కదా, అవన్నీ చూసుకొని తిరిగి వచ్చేలోపు ఫొటోస్ ఇవన్నీ తీసుకునే లోపు అట్లీస్ట్ రష్ అన్న తగ్గితే వీ కెన్ గో, ఆర్ ఎల్స్ ఇది ఇంకా ఇక్కడికే వదిలేసి యాదగిరిగుట్ట కన్నా వెళ్ళేసి వద్దామనే ప్లాన్లో ఉండే అనమాట. సో ఇక్కడ కూడా చూసినారు కదా రష్ ఎంతగానో ఉందో, కానీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఇక్కడ గోవిందస్వామి దగ్గర ఉన్నంత పీస్ మనకి ఎక్కడ ఉండదు అనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. పక్కా విజిట్ అయ్యి ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా దిగండి. సో ఇంకా ఇక్కడ ఏం చేసినామంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ ఆల్మోస్ట్ ఇక్కడ 1 hour ఇక్కడే స్పెండ్, ఒక 40-45 minutes ఇక్కడే స్పెండ్ చేసేసి అలా మేము ఎగ్జిట్ అయ్యే దారిలో లైక్ ఇంకో గంట ఉంటుందన్నమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పెద్ద గంట ఉంటుంది. ఆ గంట దగ్గర మళ్ళీ ఒక 20-25 minutes అక్కడే ఉండి అలా వెళ్ళే లోపు కొంచెం రష్ అనేది తగ్గిందనమాట. సో దేర్ విల్ ఫైండ్ 3 types of tickets. ఒకటి వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంటుంది, ఇంకొకటి 50 rupees ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి 1000 rupeesలో 4 members వెళ్ళేది ఇంకో టికెట్ ఉంటుంది. సో మేము ఫస్ట్ వెళ్ళినా కూడా 1000 rupees టికెట్ అని మేము అనుకున్నాము, కానీ ఇంకా రష్ని చూసి భయపడి ఇంకా ఎగ్జిట్ అయిపోదామని ప్లాన్లో ఉండే. కానీ మళ్ళీ ఇంత దూరం వచ్చినాం కదా, అండ్ దట్టు మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ ఉంది కదా, అలా దేవుని దర్శనం తీసుకోకుండా అయితే రిటర్న్ వెళ్ళొద్దు అని మా మామ ప్లాన్ తోటి స్టేడ్ అప్ దేర్. మళ్ళీ ఇవన్నీ తిరిగేసి అది ఇది యూనో ఆల్మోస్ట్ నైట్ 10:30 అలా అవుతుండగా మేమైతే ఇంకా ఏం చేసినామంటే ఫొటోస్ అవి ఇవి దిగుతూ కొంచెం రష్ తగ్గిందనమాట. ఇంకా రష్ తగ్గంగానే 1000 rupees టికెట్ తీసుకొని అయితే మేము ఎంటర్ అయిపోయినాం అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా దేవుని దర్శనం అయితే చేసుకొని వచ్చినాం, వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని వచ్చినాం. అండ్ ఇక్కడ పక్కన చూపెట్టేదే హనుమాన్ స్టాచ్యూ అనమాట, ద హైయెస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ. అండ్ ఇక్కడ ఇంకో యూనో నాకు ఇదంతా నచ్చలేదు ఏంటంటే, ఇది గంట నీట్గా యూనో లైక్ ఒక క్యూలో ఉండి కొడితే ఏమన్నా ఉంటుంది, అసలు ఇక్కడ ఎవ్వరు వినట్లేదు, ఎవ్వరు పడితే వాళ్ళు కొడుతున్నారు. అండ్ యూనో రష్గా ఇట్లా మొత్తం మీద పడి కొడుతున్నారు. యాక్చువల్గా అది ఉండద్దు, ఆ రూల్ నాకు నచ్చలేదు. యాక్చువల్గా ఏం రూల్స్ లేవు అక్కడ, కానీ ఇక్కడ ఏదో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఉంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్. సో ఇక్కడ ఇంకా మేము కూడా కొట్టాలి అంటున్నారు కాబట్టి ఇంకా మేము కూడా అలా కొట్టేసి వచ్చేసినాం అనమాట. ఇంకా రష్ని చూసి భయపడిపోయాం ఫస్ట్ థింగ్. ఇంకేదో అట్లా కొట్టాలి అని చెప్పి ఇంకా మిస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి అలా కొట్టేసి వచ్చినాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎట్లా కొట్లాడుతున్నారో. మేమైతే ఆ రష్కే భయపడ్డాం అనమాట. కానీ ఇంకా వెళ్ళిందే అంత దూరం మళ్ళీ వెళ్ళలేం కాబట్టి ఇంకా మేము వెళ్ళి ఎవరినో ఒకరిని ఆపేసి అయితే మేమైతే గంట కొట్టేసి అయితే వచ్చినాం అనమాట. సో దిస్ ఈస్ ద అప్డేట్. సో అలా ఉందన్నమాట, చూస్తున్నారు కదా ఎంత రష్ అంటే అంత రష్ అనమాట. అండ్ ఇక్కడ నేను కూడా అందరినీ చుట్టుపక్కల అంతా నాపేసి గంట కొట్టిన అనమాట. యాక్చువల్గా దానికి సపరేట్గా రూల్స్ అవి ఏం లేవు, ఎవరు పడితే వాళ్ళు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు కొడుతున్నారనమాట. సో అది బయట గురించి చెప్తే అదనమాట. కానీ అబౌట్ టెంపుల్ ఇన్ఫినైట్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే వన్స్ మీరు లోపలికి వెళ్ళగానే యాక్చువల్గా ఫోన్స్ అనేటివి అలౌ లేదు. సో మేమైతే రష్ తగ్గగానే ఏం చేసినామంటే 1000 rupees టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయినాం అనమాట. వన్స్ మనం టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే మొత్తం
మొత్తం చాంటింగే ఉంటుందన్నమాట పాటలు పెట్టి. ఇట్ వాజ్ రియలీ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు పర్సనల్గా చాలా నచ్చిందనమాట. ఇంకా అలా బ్యూటిఫుల్ టెంపుల్లోకి వెళ్ళేసి ఆ చాంటింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యేసి మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే బయటికి వచ్చేసినాం అనమాట. ఇట్ వాజ్ అ రియలీ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు వెళ్తే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి గైస్. గైస్ కార్ కూడా వచ్చేసింది. ఎప్పుడు గైస్ ఇలా ఫోటోషూట్ అవుతుంది గైస్. ఈ త్రిమూర్తులది. ఎయ్ ఎయ్ ఎయ్. చూసినారా ముగ్గురు ఒకటే షర్ట్స్ మ్యాక్స్ బోల్తే. ఇప్పుడు వీళ్ళ ఫోటోషూట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మధ్యలో మా గిరన్న ముందు వేరే షర్ట్ వేసుకుండు, ఇప్పుడు సేమ్ షర్ట్స్. అండ్ యా కార్ ఇస్ రెడీ ఓవర్ దేర్. అండ్ ఇప్పుడు మేము అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. లీవింగ్ స్వర్ణగిరి. సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం. అయిపోయిందా దర్శనం? ఎప్పుడు ఎటు పోతున్నాం ఏమో రెస్టారెంట్ అనుకుంటా. గైస్ దర్శనం అయిపోయింది. ఇప్పుడే మేము డిన్నర్ కోసం అని చెప్పి ఇక్కడే ఉన్న తీన్మార్ తెలుగు కిచెన్ అంట అడికి వచ్చినాము. సో ఇప్పుడు మా డిన్నర్ అవన్నీ చేసేస్తే విల్ హెడ్ బ్యాక్ టు బొలారం. సో ఇక్కడ కార్ పార్కింగ్ అవుతుంది. కార్ పార్కింగ్ అందరూ జోర్ మీద ఉన్నారనమాట, ఎస్పెషల్లీ మా 3 కిడ్స్. అండ్ ఇక్కడ టయర్డ్ ఫేస్ ఎందుకంటే అక్కడ ఫుల్ ఒబ్బరం ఫుల్ స్వెటీ ఉండే. టైర్డ్ ఫేస్ కానీ పోజులకు మాత్రం కిచెన్ నేహా తీన్మార్ కిచెన్ ఏముంటే ఇక పాట తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్. కొడతారా తీన్మార్ పాపం అన్నిటికీ మా నేహానే బుక్ అవుతుంది. గైస్ మ్యాచ్ ఎవరికి తెలుసా? ఎవరి వర్సెస్ ఎవరికి తెలుసా? గిరి వర్సెస్ నేహా. ఎవరు విన్ అవుతారో చూసినారా గైస్? ముగ్గురు కోతులు పోతురు. చూసినావా నేహా? కోతులని ఎప్పుడైనా బయట తిరగడం చూసినావా? మా ఇంట్లోనే ఉంటారు. గైస్ ఎగ్జాక్ట్గా స్వర్ణగిరి నుంచి స్ట్రైట్గా వస్తే యూల్ ఫైండ్ తీన్మార్ తెలుగు కిచెన్. లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది. సో ఇక్కడ మా డాడీకి ఆకలి అవుతుందని మా మామ జల్దీ దింపిండు కార్ కదా డాడీ? అవును డాడీ. వాళ్ళు ఏం స్పెషల్? మా డాడీ మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ. అసలు అట్లా లేనే లేదు, ఏదో గుడికి వచ్చి తినేసినట్టుంది. సో వాళ్ళ పార్టీ మా డాడీ ఇంకా మా మమ్మ అంట. సో నడవండి పార్టీ. మళ్ళా అదేంది అది? ఆడేం లేదు. అది నాకు రాదు బ్రో. అది ఏంటి అసలు కళ్ళు కనిపిస్తలే నాకు. చెప్పు. యూ నో ఇంగ్లీష్? వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఐ డోంట్ నో వాట్ దట్ ఇస్. ఓకే లైట్ ఫోకసింగ్ వల్ల మన కళ్ళు కనబడతలేదు. మై కళ్ళు ఆర్ నాట్ ఫోకసింగ్ దేర్ బట్ ఎవ్రీవేర్ ఎల్స్ ఎక్సెప్ట్ దేర్. ఎందుకంటే పాపం ఇప్పుడే అయినా మా ప్రీతి నాకు కొట్టదు కాబట్టి చెప్తున్నా. తీన్మార్ తెలుగు కిచెన్. ముగ్గురు కోతులు ఇప్పటిదాకా చూపెట్టిన వాళ్ళు మిస్సింగ్ ఇన్ భువనగిరి. సో బ్యానర్స్ తగిలియాల్సి వస్తుంది. మా జాబ్ అది బ్యానర్స్ తగిలియడం. మిస్సింగ్. బ్యాండ్ మేళం. ఇస్ ఇట్ ఫుల్ బ్రో? బ్యాండ్ మేళం. గైస్ ఎప్పుడు లేనిదిగో ఆయన ఫోటో దిగుతుంది చూడండి. గైస్ బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడు దిగని మా ప్రవీణ్ ఫస్ట్ టైం ఫోటో దిగుతుంది, దట్ టు సెల్ఫీ. గైస్ ఇలా చూస్తే ఇలా ముగ్గురిని చూస్తే ఏం నేమ్ టైటిల్ ఇవ్వండి బ్రో ఇలా ముగ్గురికి.
హాయ్ గైస్. Hey channel, welcome to my guys. Hey, welcome channel to my guys. నియా ఏం ఆర్డర్ పెడుతున్నావు? బటర్ నాన్ విత్ కడాయి చికెన్, బటర్ చికెన్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ కాదు, జంబో. సో 2 ఫ్యామిలీస్. ఓకే. సో ఇక్కడ అత్త అండ్ మమ్మీ వెజ్కి మై మామ్ విల్ బి ఫాస్టింగ్ ఎవ్రీ మండే కాబట్టి మమ్మీ షేక్ తెచ్చుకుంది. అత్తకి నాన్ విత్ సమ్ కర్రీ, మేబీ పన్నీర్. అత్త మెన్యూ బుక్ ప్రిపేర్ అవుతుంది అనమాట. 10th ఎగ్జామ్లో మెన్యూ బుక్ సిలబస్ అంట, సో ప్రిపేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హోటల్ పెట్టాలంటే ఏం రేట్లు పెట్టాలా, ఏ ఐటమ్స్ పెట్టాలా అవన్నీ చూస్తున్నారు. సో విల్ బీ ప్లానింగ్ ఫర్ హోటల్ గైస్, ప్లీజ్ బీ సపోర్ట్. నేను మీకు తొందరగా సో టెంపుల్కి వెళ్ళేసి మాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట. ఇట్ వాజ్ రియలీ అ పర్ఫెక్ట్ ప్లేస్ టు విజిట్. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, కానీ కొంచెం టైం అది ఇది చూసుకొని వెళ్ళండి. కలా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ కాబట్టి మేమైతే ఇంకా డిన్నర్ చేయడానికి వచ్చేసినాం అనమాట. ఎందుకట్లా? అరే ఏంట్రా ఇది? సో అలా ఒక పర్ఫెక్ట్ ప్లేస్కి వెళ్ళేసి యూనో ఆ వైబ్ అది ఇది అంతా ఎంజాయ్ చేసేసి కొంచెం ఫన్ చేసేసి అలాగే కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసి మంచి డిన్నర్ తినేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాం అనమాట. సో అలాగే యాజ్ యూజువల్గా నేను కొన్ని ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫోన్స్ అనేటివి గుడి లోపలికి అలౌ లేదు, ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ అవి ఇవి దిగచ్చు. ఫోన్స్ అన్నీ అలౌడే. జస్ట్ గుడి ఎంటర్ కాగానే అంటే లైక్ లోపల యూనో మెయిన్ గుడికి ఎంటర్ కాగానే ఫోన్స్ అనేటివి నాట్ అలౌడ్. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. మా డే అయితే ఇలా అయిందనమాట. సో యా ఇది వచ్చేసి నైట్ 12 o'clock సెలబ్రేషన్స్ అనమాట. సో ఆ ఫొటోస్ కూడా నేను మీకు యాడ్ చేస్తున్నాను. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా రోజుల తర్వాత అగైన్ ఐమ్ బ్యాక్ కాబట్టి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐల్ బీ బ్యాక్ విత్ మెనీ మోర్ వీడియోస్ అగైన్. సో యా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుసుగా ఏం చేయాలో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రీతి ఆఫీషియల్. అండ్ ఇంకొన్ని వీడియోస్తో ఐల్ బీ బ్యాక్ అగైన్. So until then, subscribe. Bye bye.